హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఉలగ నాయకన్ కమల్ హాసన్ విభిన్నమైన పాత్రలు చేయడము వేయడం అనేది కొత్త కాదు. ఆయన చేసిన ప్రయోగాలు భారతీయ సినిమా పరిశ్రమలో ఎవరూ చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా పాత్రల విషయంలో రామారావు తర్వాత అనేక రకమైనటువంటి పాత్రలతో మెప్పించినటువంటి కళాత్మకమైనటువంటి నటుడు అని చెప్పుకోవచ్చు కమల్ హాసన్ ని. రామారావు గారు పౌరాణిక సాంఘిక చిత్రాలన్నీ డిఫరెంట్ వేషాలతో చేస్తే కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్లు పాత్రలు అన్ని రకాలుగాను ఇండియన్ సినిమాలోనే ఒక గొప్ప నటుడుగా నిరూపించుకునే ఎన్నో సినిమాలు చేశాడు. అటు ముసలివాడిగా నుంచి అటు పొట్టివాడి వరకు అన్ని రకాల పాత్రలు, ముఖ్యంగా దశావతారం సినిమాలో ఆయన చేసినన్ని వైవిధ్యమైనటువంటి నటనకు గుర్తింపు తెచ్చే పాత్రలు మరొకరు చేయలేదని చెప్పాలి. అయితే ప్రయోగాలు చేసినప్పటికీ దాదాపు అన్ని విజయవంతమే అయినాయి, ఒకటో రెండో తప్ప. అలా విజయవంతమైన సినిమా స్ట్రైట్ గా తెలుగులో రామానాయుడు తీసినటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమానే 1989 నవంబర్లో తీసినటువంటి ఇంద్రుడు చంద్రుడు. చాలా మంది దీన్ని డబ్బింగ్ సినిమా అనుకుంటారు, నిజానికి కాదు, స్ట్రైట్ సినిమా. కమల్ హాసన్ కనిపించగానే డబ్బింగ్ అనుకునే అవకాశం ఉంది కాబట్టి అలా అనుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ ఇది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద రామాయణ నిర్మించిన స్ట్రైట్ తెలుగు సినిమా. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పరచూర్ బ్రదర్స్ కథను, స్క్రీన్ ప్లేని కమల్ హాసన్ తయారు చేశాడు కాబట్టి క్లైమాక్స్ లో చేజింగ్స్, సర్కస్ స్పీట్లు, కార్లు గుద్దుకోవడాలు వగైరా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే కథ పరచూర్ బ్రదర్స్ అయితే స్క్రీన్ ప్లే కమల్ హాసన్. ఇటు రెండు కళలు కూడా భిన్నమైన ఆలోచనలతో రూపుదిద్దించిన సినిమానే ఇంద్రుడు చంద్రుడు. పక్కా వినోదాత్మక సినిమాగా ఉంటుంది. ఇందులో మళ్ళా ఓ మేయరు, రసికత, అవినీతి, లౌక్యము అన్ని మిళితం చేయబడ్డాయి. నిజంగా ఒక హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి సందేహపడతాడు, భయపడతాడు. అయితే కమల్ హాసన్ గారు అలాంటి సినిమాలు చేయడంలోనే ముందుంటాడు కాబట్టి ఆ రసికత్వమైనటువంటి క్యారెక్టర్ ని అద్భుతంగా పండించాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ప్రపంచ బ్యాంకుల నిధుల్ని స్వాహా చేయడం 1989 రోజుల్లోనే ఉందన్నమాట. అలాగే మేయరు, ఆయన స్టెప్ని, సెక్రటరీ, ఓ సెటిల్మెంట్ బ్రోకరు అంతా కలిసి నగర నిధులను, గ్రాంట్లను ఎలా అప్పడంలాగా కరకరా నమిలేస్తారో సరదాగా చూపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవలసింది కమల్ హాసన్నే. పొట్టేసుకుని పళ్ళికిలిస్తూ మేయరుగా బ్రహ్మాండంగా నటించారు. కాలేజీ కుర్రాడుగా, డాన్సర్ గా రెండో పాత్రను కూడా అంతే గొప్పగా నటించారు. నిజంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఒకటో రెండో సినిమాల్లో చిరంజీవి గారు కూడా డబుల్ యాక్షన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, తండ్రి కొడుకులుగా. అయితే ఇక్కడ భిన్నమైన పాత్రల్లో ముఖ్యంగా విభిన్నమైనటువంటి నటన, అంటే పూర్తి భిన్నమైనటువంటి హీరోకి ఇమేజ్కి సంబంధం లేనటువంటి పాత్రను చేసినటువంటి వాళ్ళలో మాత్రం కమల్ హాసన్ ముందుంటాడు. అందులో కామెడీ కూడా భలే మిక్స్ చేస్తాడు ఆయన. సినిమానంతా రెండు పాత్రలు ప్రేక్షకులను లాక్కెళ్తూ ఉంటాయి. తర్వాత హీరోయిన్ విజయశాంతి చలాకీగా, రొమాంటిక్ గా కమల్ హాసన్ కు ధీటుగా అలరించింది. ముఖ్యంగా డూయిట్లలో స్వతహాగా డాన్సర్ అయిన కమల్ హాసన్ తో సమానంగా డాన్స్ చేసింది. ఆమె తర్వాత జయలలిత, విలన్ చరణ్ రాజు, గొల్లపూడి మారుతీరావు, శ్రీవిద్య, పిఎల్ నారాయణ, నాగేషు, కుయిలి, దివ్య, ప్రదీప్ శక్తి, డబ్బింగ్ జానకి తదితరులు అలవోకగా నటించి పారేశారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే. ఆ రోజుల్లో ఇళయరాజా సినిమాకు సంగీతం ఒప్పుకోవాలి కానీ హిట్ గాని పాటలు ఏముంటాయి, అన్ని హిట్లే. ఒక విధంగా రారాజుగా ఇళయరాజు గారు ఏలినటువంటి కాలం అది. ముఖ్యంగా లాలీ జోలాలి జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. కమల్ హాసన్ చాలా బాగా నటించాడు అని మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమల్ హాసన్ బాగానే నటిస్తారు, అది జగమెరిగిన సత్యం. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజబేలన్నట్టు నటన విషయంలో కమల్ హాసన్కు మరొకరు చెప్పే పనే ఉంటది. ఆయన మహానటుడు అనేది ఎన్నో సినిమాల్లో రుజువు చేసినట్టే ఈ సినిమాలో కూడా నిరూపించుకుంటాడు. కాలేజీ ఏజ్లో, టీనేజీ మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను అంటూ సాగే గ్రూప్ డాన్స్ కూడా చాలా బాగుంటుంది. సంధ్యారాగపు సరిగమలో, తొలి కలయికలో, దోర దోర దొంగ ముద్దు దోబూచి అంటూ సాగే రెండు డూయట్లలో కమల్ హాసన్, విజయశాంతుల డాన్సులు బాగుంటాయి. నచ్చిన ఫుడ్డు, వెచ్చని బెడ్డు, సిద్ధంగా ఫ్రెండు అంటూ మేయర్ పాడే బొంగురు గొంతు పాటను బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. డాన్సుల్ని రఘురామ్ కంపోజ్ చేశారు. ఆ రోజుల్లో రఘురాము
ఎంత క్లాసికల్ డాన్సరో అదే విధంగా కమర్షియల్ కూడా చాలా బాగా చేసేటటువంటి వాడు. పాటల్ని వేటూరి సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రహ్మణ్యము, సుశీలమ్మ, జానకమ్మలు పాడేశారు. కథా రచనతో పరచూరు బ్రదర్స్కు ఈవివి సత్యనారాయణ, క్రేజీ మోహన్ సహకరించారని టైటిల్స్ లో వేశారు. ఈవివి ఓ గెస్ట్ పాత్రలో తలుక్కుమంటాడు కూడా. ఈవివి ఈ సినిమాకు కో డైరెక్టర్. పరచూరు బ్రదర్స్ డైలాగులను చాలా బాగా రాశారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేర హిట్ అయింది. తమిళంలోకి, హిందీలోకి తర్జుమా కూడా అయింది. తమిళంలో కూడా చాలా హిట్ అయింది. కమల్ హాసన్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. సినిమా ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఉందని కొత్త సంగతి ఏం కాదు, కానీ యూట్యూబ్ లో మరొకసారి చూడండి. కమల్ హాసన్ నటని, ఆ నిర్మాణపు విలువల్ని మనం చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకు ముందు చూసినా మళ్ళీ చూడవచ్చు. ఎక్కడా బోర్ కొట్టదు. చక్కటి వినోదాత్మక రొమాంటిక్ సినిమా ఈ ఇంద్రుడు చంద్రుడు. సో ఫ్రెండ్స్, కమల్ హాసన్ నటన, సురేష్ కృష్ణ దర్శకత్వము, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణపు విలువలు, పాటల యొక్క నిర్మాణము, ఇళయరాజా సంగీతము అన్ని సమపాలలో కుదిరిన మంచి సినిమా, వినోదాత్మక సినిమా, రొమాంటిక్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా ఇంద్రుడు చంద్రుడు గురించి నేను చెప్పినటువంటి విషయాలు, ముఖ్యంగా దూకిపర్తి సుబ్రహ్మణ్యం గారి విశేషాల ఆధారంగా చేసుకుని నేను చెప్పినటువంటి కథనాన్ని మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.